ఉత్కంఠభరితంగా సాగుతోంది హర్యానా ఫలితాల సరళి. బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ కనిపిస్తోంది. 6 రౌండ్ల తర్వాత భూపిందర్ హుడాకు 30,000 మెజారిటీ వచ్చింది. హర్యానాలో రెజ్నర్ వినేష్ ఫోగట్ కు ఆధిక్యం కనిపిస్తోంది. జులానాలో 9 రౌండ్ల తర్వాత ఫోగట్ కు 4,000 ఓట్ల ఆధిక్యం లభించింది. You are sure that Congress is going to... I am very optimistic. I am hoping that we will form the government there. The public was with us. The Jat vote bloc is with us. And we have good leaders. And I think that should work. Hopefully, yes. ఇప్పటివరకైతే 6 రౌండ్ల లెక్కింపు మాత్రమే పూర్తయింది. ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి. అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ ఆధిక్యం కనిపిస్తుంది. హర్యానాలో కాంగ్రెస్ పార్టీయే అధికారం చేపడుతుంది. అక్కడే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు రేణుకా చౌదరి. ఇతర కాంగ్రెస్ నేతలు కూడా ఆల్రెడీ కాంగ్రెస్ నేతలు ఉదయం నుంచి కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన 8 గంటల నుంచి వాళ్ళు సంబరాలు స్టార్ట్ చేశారు. దానికి కారణం నిన్న మొన్నటి నుంచి కూడా చాలా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా హర్యానాకి అనుకూలంగానే అక్కడ ఎగ్జిట్ పోల్స్ తీర్పు చెప్పాయి. అటు జమ్మూ కాశ్మీర్ లో కూడా హంగ్ ఏర్పడొచ్చు, లేదంటే కాంగ్రెస్ కూటమికి అధికారం రావచ్చు అన్న ఎగ్జిట్ పోల్స్ అంచనానే నిజమయ్యేటట్టుగా అక్కడ కనిపిస్తోంది. అక్కడ కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతోంది. హర్యానాలో మాత్రం ఉదయం నుంచి కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగినా కూడా మధ్యలో ఒక్కసారిగా మళ్ళీ బీజేపీ పుంజుకొని బీజేపీ చాలా స్థానాల్లో ముందంజలో కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఆ ఆధిక్యం అనేది దోబూచులాడుతుంది. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ హోరాహోరీగా అక్కడ పోటీ మనకు కనిపిస్తోంది. వినేష్ ఫోగట్ హర్యానా ఎన్నికల్లో జులానా అసెంబ్లీ స్థానం నుంచి వినేష్ ఫోగట్ ఆమె కూడా ముందంజలో ఉన్నారు. 4,000 ఓట్ల ఆధిక్యంతో వినేష్ ఫోగట్ ముందంజలో ఉన్నారు. ఇక హర్యానా ఫలితాలపై కాంగ్రెస్ మాజీ సీఎం భూపిందర్ హుడా కొన్ని కీలక కామెంట్స్ అయితే చేస్తున్నారు. హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమా ఇప్పటికీ వ్యక్తం చేస్తున్నారు ఆయన. పూర్తి ఫలితాలు మాకే అనుకూలంగా ఉంటాయంటున్నారు. కాంగ్రెస్ సొంతంగానే అధికారంలోకి వస్తుంది అని హుడా చెప్తున్నారు. ఇది హర్యానా ప్రజల విజయం అంటున్నారు హుడా. సీఎం ఎవరు అన్నది మాత్రం అధిష్టానం నిర్ణయిస్తుంది అంటున్నారు హుడా. भारत में वापसी कर रही है 10 साल के बाद। 10 साल के बाद कांग्रेस की सरकार बनने जा रही है। जो ट्रेंड सर चल रहे हैं उसमें बीजेपी खेमे से कहा जा रहा है कि बढ़त बनाएंगे। कहीं नहीं बढ़त बनेगी। आप देखना नतीजा है कांग्रेस का जो ट्रेंड आ रहा है वहाँ कांग्रेस का ज्यादा बहुमत आ रहा है। हजारों लोग नारा लगा रहे हैं भूपेंद्र सिंह हुड्डा जिंदाबाद मुख्यमंत्री के तौर पर आपको देखना चाहते हैं। ये पार्टी फैसला करती है। ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఫలితాలపై అప్పుడే అంచనాకు రావడం సరికాదు అంటున్నారు ఆయన. ఫలితాలపై చివరి వరకు వేచి చూడాలి. 2 రాష్ట్రాల్లోనూ తాము ఆశించిన ఫలితాలు వస్తాయి అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేత శశి థరూర్. I think in 8 or 9 seats the BJP's lead is only by under 1,000 votes. So we shouldn't really make a premature conclusion right now. My own view is that in any case, the wonderful thing about democracy is that the people decide. So when the people are fully decided, we've counted all the votes, let's talk about it then. At the moment, they seem to be leading in a majority of the seats, which is a genuine surprise. Certainly the entire exit poll industry must be in deep disgrace, but that's not something we can say much about right now. But honestly, let us wait for the final results and we can talk again. My own feeling is that at the moment, the signs are not what we were expecting in Haryana and are better than the India bloc was expecting in Jammu and Kashmir. హర్యానాలో బీజేపీ 48 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 36 స్థానాల్లో ముందంజలో ఉంది. కానీ ఇంకా అక్కడ కౌంటింగ్ పూర్తి అవ్వలేదు. ఇంకా చాలా రౌండ్స్ లెక్కించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ లోపు ఖచ్చితంగా కాంగ్రెస్సే ఆధిక్యంలోకి వస్తుంది. కాంగ్రెస్సే అక్కడ అధికారాన్ని చేజిక్కించుకుంటుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అన్న ధీమాలో ఉన్నారు కాంగ్రెస్ నేతలు.